టు మీడియా న్యూస్. ముందుగా వివరాలు చూద్దాం. అల్లూరు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ పరిధిలోని సిగునాపల్లిలో రంగురాళ్ల క్వారీ అక్రమ తవ్వకాలపై ప్రైమ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రంగురాళ్ల అక్రమ తవ్వకాలపై ప్రైమ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు చింతపల్లి డిఎఫ్ఓ నర్సింగ్రావు స్పందించారు. అక్రమ తవ్వకాలు జరగడం వాస్తవమేనని ఆయన నిర్ధారించారు. ఈ తవ్వకాల్లో తమ సిబ్బంది ప్రమేయంపై విచారణ చేపట్టామని తెలిపారు. అలాగే చింతపల్లికి చెందిన పలువురు రంగురాళ్ల వ్యాపారులపై కూడా దర్యాప్తు ప్రారంభించామన్నారు. మరోవైపు పోలీస్ శాఖ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బీట్ ఆఫీసర్ గోపిపై సిగ్నాపల్లి గిరిజనులు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఆరోపణలు వాస్తవమని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జీకే వేదు చింతపల్లి అటవీ డివిజనల్ ఫారెస్ట్ అధికారి వైవి నరసింహరావుని ఈ కథనానికి సంబంధించి ప్రైమ్ నైన్ న్యూస్లో వచ్చిన కథనానికి సంబంధించి వివరణ అడిగి ఉన్నారు. ఆ వివరణ దానికి సంబంధించిన ఆ సంఘటనకు సంబంధించిన వివరణ ఇవ్వడం జరుగుతుంది. జీకే వేదు పంచాయతీ మండలానికి సంబంధించినటువంటి సిగ్నాపల్లి క్వారీ ఏరియా, అది సిగ్నాపల్లి క్వారీ ఏరియా పైన ఉన్నటువంటి అక్కడ మొన్న ఆదివారం జరిగిన రంగురాళ్ల క్వారీకి సంబంధించి వివరణ అడిగి ఉన్నారు. జరిగిన సంఘటనకి సంబంధించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. సిగ్నాపల్లి క్వారీలో మొన్న ఆదివారం పూట చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కొంతమంది వచ్చి క్వారీకి తవ్వడం అంటే ఇల్లీగల్ మైనింగ్ అనేది చేయడం జరిగింది. ఆ సమయంలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాచర్లు అంటే అవుట్సోర్సింగ్ సిబ్బంది, చింతపల్లి డివిజన్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మాకున్న స్ట్రైక్ ఫోర్స్ బేస్ క్యాంప్ ఆ సిబ్బందిని పంపించి మనం సాయంత్రం 5:30-6 మనుషుల్ని మొత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళని తరవడం అనేది జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కేసు బుక్ చేశాము. ఫారెస్ట్ అఫెన్స్ కేసు పీఆర్ అనేది బుక్ చేశాము. దీంట్లో ఎవరైతే పాల్గొన్నారో మామూలుగా వాళ్ళు షావుకారులు కానీ, తర్వాత మేస్త్రీలు కానీ, కూలీ అంటే లోకల్గా ఉన్న వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది. తర్వాత ఫర్దర్ ప్రాసెస్ కోర్టుకి సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అది కూడా చేస్తాము. 1,00,000-2 లక్షలు మాట్లాడుకొని కుమ్మకాయ తవ్వించేశారండి అందరూ డిపార్ట్మెంటు. రైట్, మనం చూస్తున్నాం అల్లూరు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ పరిధిలోని సిగునాపల్లిలో రంగురాళ్ల క్వారీ అక్రమ తవ్వకాలపై ప్రైమ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు డిఎఫ్ఓ ఏమన్నారు, పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు అసలు ఎటువంటి కదలిక వచ్చింది? డిఎఫ్ఓ ఏమంటున్నారు? ఎటువంటి చర్యలు తీసుకుంటామంటున్నారు? రైట్ శ్రీదేవి, చూసుకుంటే అల్లూరు జిల్లా ఏదైతే ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నటువంటి ప్రస్తుతం అల్లూరు జిల్లాగా రూపాంతరం చెందినటువంటి నర్సీపట్నం అలాగే చింతపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి సిగనాపల్లిలో ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రంగురాళ్ళ కొండలో గత 3 రోజులుగా కూడా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. అక్రమార్కులంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆదివాసీ గిరిజనులకి డబ్బులు ఆశ చూపి ఆ కొండలో పెద్ద ఎత్తున కూడా తవ్వకాలు జరిపి అక్కడ ఉన్నటువంటి రంగురాళ్ళను బయట దేశాలకు కోట్లాది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అనేటటువంటి నేపథ్యంలో ప్రైమ్ నైన్ అయితే ఆ ప్రాంతానికి వెళ్ళడమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులతో పాటు ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనధికారికంగా జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో దందా పైన వరుస కథనాలన్నీ కూడా ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే అధికారులు స్పందించారు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అరాచకం జరిగినా అక్కడైతే ప్రైమ్ నైన్ తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న అన్యాయం పైన కూడా ప్రైమ్ నైన్ అయితే పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సిగనాపల్లి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి రంగురాళ్ళ క్వారీ ఏదైతే ఉందో
రంగురాల క్వారీలో విచ్చలవిడిగా కూడా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. దీనిపైన ప్రైమ్ లైన్ వరుస కథనాలు ఇవ్వడంతో అధికారులంతా కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకానొక విధంగా చెప్పుకోవాలనుకుంటే సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దీనిపైన పూర్తిగా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఫారెస్ట్ అధికారులంతా కూడా ఆ ప్రాంతానికి పరుగున వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించేది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే రంగురాల క్వారీలో జరుగుతున్నటువంటి తవ్వకాలపైన ప్రైమ్ లైన్లో వచ్చినటువంటి కథనాలన్నింటినీ కూడా అనుసరించినటువంటి అధికారులు మొదటగా కూడా ప్రైమ్ లైన్కి సంబంధించినటువంటి సిబ్బందిని బెదిరించేటటువంటి ప్రయత్నం చేశారు. వరుసగా రెండో రోజు కూడా వరుస కథనాలు ఇవ్వడంతో వారంతా కూడా అక్కడ జరిగేదంతా కూడా వాస్తవమని తేలినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వెళ్ళి 144 సెక్షన్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చూసుకుంటే వైవి పూర్తిగా కూడా అక్కడ సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఫారెస్ట్ అధికారులంతా కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరించి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించారు. వెంటనే 144 సెక్షన్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రంగురాళ్ళ అమ్మకాల వెనుకున్నటువంటి ఎవరైతే ఆ వాటాదారులు ఉన్నారో వాటాదారులతో పాటు వారికి సహకరించిన వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్ఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిరిజనులకు సంబంధించి గిరిజనుల పేరు మీద వచ్చినటువంటి క్వారీలు ఏవైతే ఉన్నాయో ఈ క్వారీలను కొంతమంది అయితే దత్తత తీసుకుంటున్నారు. దత్తత తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను అన్నింటినీ కూడా పూర్తిగా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సిగనాపల్లి రంగురాల క్వారీని మూసివేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని కొంతమంది దళారులతో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అమాయకపు గిరిజనుల పైన తప్పుడు కేసులు పెడతామంటూ కూడా బెదిరించి వారిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి సిగనాపల్లిలో ఉన్నటువంటి ఆ రంగురాల క్వారీలో రంగురాలను తవ్వించి వీళ్ళైతే కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అమాయకపు గిరిజనులంతా కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే దీనిపైన వరుస కథనాలు కూడా ప్రైమ్ లైన్ పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 1.5-2 గంటల పాటు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి కథనాలు ఇవ్వడంతో పాటు అక్కడ గిరిజనులు చెప్పినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఈ వాస్తవాలను కూడా ప్రచురించినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా హుటాహుటిన అక్కడ పరిగెట్టారు. 144 సెక్షన్ కూడా అమలు చేశారు. పూర్తిగా రంగురాలు క్వారీ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రైమ్ లైన్ కథనానికి వరుసగా కూడా అధికారులు అయితే పరిగెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువగా చూసుకుంటే అల్లూరు జిల్లాలో అమాయకపు గిరిజనులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను కూడా ప్రైమ్ లైన్ ఎక్కడా విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం చూసుకుంటే అల్లూరు జిల్లాలో జరిగినటువంటి అవకతవకలపైన కూడా కథనాలు రాసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. శ్రీదేవి చంద్రశేఖర్ అయితే బీట్ ఆఫీసర్ గోపి చేసిన ఆరోపణలపైన కూడా దర్యాప్తు చేస్తామని డిఎఫ్ఓ చెప్తున్నారు కదా, అసలు ఏంటి ఎటువంటి ఆరోపణలు చేశారు, అతనిపైన ఎలాంటి దర్యాప్తు మొదలు పెట్టారా? చూసుకుంటే రంగురాళ్ళ క్వారీల వెనక ఉన్నటువంటి దళారులతో పాటు అది ఏదైతే అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రెవెన్యూ అధికారులతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి అయితే వెళ్ళింది. ఎందుకంటే అక్కడ రాత్రిపూట విధులు నిర్వహించాల్సినటువంటి అధికారులు వారితో పాటు దళారులను కూడా తీసుకుని వచ్చి గిరిజనులు దాదాపు 40 నుంచి 50 మంది దూర ప్రాంతాల నుంచి గిరిజనులు రోజు కూలీకి మాట్లాడుకుని తీసుకొని వచ్చి రంగురాళ్ళు క్వారీ తవ్వించడం పైన పూర్తిగా కూడా ఒక వీడియోనైతే ప్రైమ్ లైన్ కూడా పూర్తిగా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అసలు ఎవరు వీడియో తీస్తున్నారనే దానిపైన కూడా ఆ బీట్ ఆఫీసర్ గతంలోనే ఆ పూర్తిగా కూడా ప్రైమ్ లైన్ రిపోర్టర్ పైన కూడా ఆ దాడికి ఎత్తించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా వాస్తవాల్ని సభ్య సమాజానికి తెలియజేసే విధంగా కూడా ప్రైమ్ లైన్ ఆ వీడియోను కూడా విడుదల చేసింది. అలాగే చూసుకుంటే ఇది ఏదైతే రంగురాళ్ళ క్వారీకి సంబంధించినటువంటి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో తవ్వకాల్లో కంచె చేని వేసిందనే చందాన అక్కడ ఉన్నటువంటి ప్రజా సంపదను ప్రభుత్వ సంపదను కాపాడాల్సినటువంటి అధికారులే దీంట్లో లీనమైనట్లుగా తెలుస్తుంది. వారిపైన దర్యాప్తు కూడా పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దర్యాప్తులో వాస్తవం అని తేలితే వారిపైన కూడా వేటు పడేటటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని వెనకాతల కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే దర్యాప్తు వేగవంతం జరిగే విధంగా కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు కలుగు చేసుకుంటే మాత్రం దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా త్వరగానే బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే దళారులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఈ బ్రోకర్ల ద్వారానే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రంగురాళ్ళ తవ్వకాలు జరగడంతో పాటు రంగురాళ్ళకు సంబంధించి ఇక్కడ నుంచి బయట దేశాలకు కూడా మన భారతదేశ సంపద అంతా కూడా తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది రూపాయల సంపదని బ్రిటిష్ వారు కొల్లగొట్టినటువంటి సంఘటన మర్చిపోకముందే మరలా కూడా ఏదైతే భారతదేశంలో పుట్టినటువంటి ఒక భారతీయ పౌరులైనటువంటి వారంతా అక్కడ ఉన్నటువంటి అటవీ జనానికి సంబంధించినటువంటి వారికి చెందాల్సినటువంటి సంపద ఏదైతే ఉందో
ఆ సంపదను అయితే కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఏదో ఉంది. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడే చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బాగోగుల కోసం, ఆదివాసీల కోసం అహర్నిశలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారు. వారికి రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, రహదారి ఏర్పాటుతో పాటు విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పాఠశాలలు నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి దళారులు, ఏదైతే వ్యాపారస్తులు ఇస్తున్నటువంటి కాసులకి కక్కుర్తిపడి కేవలం 1-2 లక్షల కక్కుర్తిపడి కోట్లాది రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ఈ సంపదను అంతటిని కూడా బయట దేశాలకైతే తరలిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనక ఉన్నటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున వారి హస్తం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా గిరిజనులంతా కూడా ముక్తకంఠంతో ఎప్పటికే చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే మేము పనిలోకి రాము అంటే గిరిజనులు కూడా వారు బెదిరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మేము రాలేము, మాకు అవసరం లేదు, అసలు మా సంపదని మీరు ఎలా కొల్లగొడతారంటే వారిపైన తప్పుడు కేసులు బనాయిస్తామంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ఉన్న ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రంగురాళ్ల తవ్వకాల వెనక కొంతమంది బడా నేతల హస్తం ఉన్నట్లుగానే తెలుస్తుంది. వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి అటవీ శాఖ అధికారులు ఏదైతే ఉన్నారో అటవీ శాఖ అధికారులంతా కూడా రంగురాళ్ళ క్వారీ వద్దకైతే వెళ్ళారు. నిజంగానే 13, 14 ఈ 2 తేదీల్లో కూడా రంగురాళ్ళ క్వారీకి సంబంధించినటువంటి తవ్వకాలు జరిగినట్లు కూడా వారంతా కూడా నిర్ధారణకు వచ్చారు. అయితే అక్కడ సెంట్రీగా ఉండాల్సినటువంటి అధికారులు ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎప్పుడు కుమ్మక్కయ్యారు, వీరికి ఎంత వచ్చింది, ఎంత ముట్టింది అనే దానిపైన అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే ఎవరెవరైతే గిరిజనులు వచ్చారు, ఈ గిరిజనులకి వీరు ఏ విధంగా బెదిరించారు దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదైతే సిగనాపల్లితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో చెప్తున్నటువంటి వాస్తవాలు ఎంతవరకు నిజమనేది కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తులు ఇవన్నీ వాస్తవం అని తేలితే అధికారుల పైన వేటు పడడమే కాకుండా జైలు జీవితం కూడా గడిపేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీదేవి, అదే చంద్రశేఖర్, ప్రైమ్ లైన్ ప్రసారం చేసిన వరుస కథనాలకు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా కదిలింది. నిన్న కూడా 2-3 మనతో లైవ్లో కూడా మాట్లాడారు. దీనిపైన గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లీస్ట్ మీరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి ప్రైమ్ లైన్ ఆ విధంగా ప్రయత్నం కూడా చేస్తోంది. సో అసలు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఆయన దృష్టి వరకు వెళ్ళిందా? ఇప్పటి వరకు ఏమైనా స్పందించారా ప్రభుత్వం నుంచి ఎవరైనా? రైట్ శ్రీదేవి, చూసుకుంటే ఈ ఒకటే సమస్య కాదు, అల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ మూల ఏ సమస్య జరిగినా ఆ సమస్యని మొట్టమొదటిగా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి ఏకైక ఛానల్ ప్రైమ్ లైన్. ఎందుకంటే ప్రైమ్ లైన్లో వచ్చినటువంటి వరుస కథనాలు ఏవైతే ఉంటాయో వరుస కథనాలపైన అధికారుల యంత్రాంగం పరిగెట్టడమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా గతంలోనే చాలా వార్తల్లో వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే కొండవాళ్ళు ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి కొండ శిఖర గ్రామాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదని కూడా కథనాలు ఇవ్వడమే జరిగింది. దానిపైన అధికారులు స్పందించారు. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం ఏదైతే రంగురాళ్ళు క్వారీకి సంబంధించి వచ్చినటువంటి కథనాలపైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా దృష్టి సారించారు. ఆ ప్రాంతంలో చూసుకుంటే ఆయన ఒక అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అటవీ సంపదని కొల్లగొట్టకుండా అధికారులు ముందస్తుగానే వెళ్ళాలి, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ప్రైమ్ లైన్ కూడా కృతజ్ఞతలే తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. శ్రీదేవి. అవును చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.